హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బ్లాగ్ ఏంటంటే మా కాలేజ్లో గణేష్ పెట్టారు అనమాట. అయితే ఇన్వైట్ చేసిండే నన్ను మా సిస్టర్స్. అయితే నేను మా మదర్ బ్రదర్ ఇద్దరం కవర్ చేసామన్నమాట. మొత్తం చూపెట్టేస్తా, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? లెట్స్ వాచ్ ది వీడియో. గైస్ ఇప్పుడే సార్ ఎంజాయ్ అయిపోతున్నాను అనమాట. మేము కాలేజ్లోకి ఎంటర్ అవుతాను అనమాట. వీళ్ళందరూ స్టూడెంట్స్. యాక్చువల్లీ మా ప్రిన్సిపల్ మ్యామ్ పులివరం మా మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు అనమాట. సౌమ్య మ్యామ్, ఇదంతా మా క్లాసెస్ అన్నమాట. ప్రతి ఒక్క క్లాసులు ఉంటారు. ప్రతి ఒక్క క్లాస్లో సాగర్ మళ్ళీ వస్తా మాట్లాడదా పిల్లలు. యాక్చువల్ ప్రతి ఒక్క క్లాస్లో అయితే ఉన్నారు అనమాట. ఇగో ఆడైతే ఇగో ఫుల్ చాలామంది ఉన్నారు. ఫుల్ ప్రసాదం కోసం నిలబడ్డది అనమాట అందరూ. బ్రో అయ్యో ఫుల్ సిగ్గు పడుతుంది. అయిపోయింది పూజ. రైటా పులిహోర తీసుకున్నావా? పులిహోర పులిహోరకి వచ్చారు ఫ్రెండ్స్. అయ్యో మోడల్ ఇదంతా ఏదైతే ప్రసాదం అయితే వంచుతుంది. వర్ష భావన్ ఏది వర్ష హట్ అయిపోతుంది బ్లాగ్ చూసి. నేను లేని తీసినవు నువ్వు అని. తీసే రోజు ఎట్లనా కలుస్తాం కదా, ఆ రోజు పెట్టేది. యాక్చువల్లీ ఏంటంటే మా కాలేజీలో గణేష్ చూసారు కదా ఇప్పుడు లోపట. ఇగో ఇంకా లోపట ఉన్నారు. యాక్చువల్లీ అలా ఉంటుంది అనమాట. అందరూ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇగో మా వేణు ఇక ఆల్రెడీ ఇక్కడ ఫొటోస్ దిగుతారు. బ్యాక్ సైడ్ నేను చూపెట్టాను చేసేయండి. మళ్ళా ఏం బ్లాగ్ చేసి ఇక్కడ ఫోటో షూట్ అవుతుంది.
గైస్ ఇప్పుడైతే మధ్యలో అయితే సినిమాటిక్ షాట్స్ అయితే చూసారు కదా. ఇంకా కొంచెం చెప్పండి ఏంటంటే మా కాలేజ్లో ఇదిగో వెనకాల కనబడుతుంది కదా, వెనకాల ఆ షెడ్ ఉంది కదా లాస్ట్లో, ఆడికేం స్టార్ట్ అనమాట. మొత్తం ఇదిగో బ్యాక్ సైడ్ది ఇటువి ఉందన్నమాట. ఇటంతా క్లాసెస్ యాక్చువల్లీ మొత్తం అంటే స్టూడెంట్స్ ఏదైనా స్టూడెంట్ అయితే ఇటు దిక్కు కూర్చోబెడతారనమాట క్లాసెస్లో. ఇప్పుడైతే క్లాసెస్ అయితే జరుగుతున్నాయి, ఇప్పుడొక బ్రేక్ అయితే అయిపోయింది. అట్లానే ఇక ఇప్పుడొక చూసారు, ఇప్పుడైతే చూడరు బ్యాక్ సైడ్. ఒక్క స్టూడెంట్ అయితే బయట పోయి లేడు. కరెక్ట్ టైంకి ఇక పూజ చేసేసి అంతా అయిపోతుంది. మరి తీసే రోజు బి మళ్ళీ బ్లాగ్ చేస్తాను, ఆ రోజు బి చూడరు ఓకేనా. డోంట్ మిస్ ది ఎండ్ వర్క్. గైస్ ఇప్పుడాక భావన అయితే లేదన్నా కదా, ఇక ఫైనల్ ఇయర్ అయితే వచ్చేసి ఫైనల్ ఇయర్స్. ఇక మనల్ని ఇన్వైట్ చేసిండే పేర్లు మెన్షన్ చేయ మంచిగా ఉంటుంది, మళ్ళీ ఇజ్జత్ పోతుంది. ఆ సిస్టర్స్ ఇద్దరు సిస్టర్స్ ఇన్వైట్ చేసిండే, వచ్చినాక పెడతారు ఫలితం దొరుకుతుంది. ఈ ఫోటోలకు ఎక్కువ మంది చూస్తారు, ఈ ఛానల్లో ట్రై చేద్దామనుకుంటారు కానీ కష్టపడితే అప్పుడు అలా ర్యాంక్ వస్తుంది. ఇక మా ఫేమస్ క్యాంటీన్ ఇది నిన్న మొత్తం రచ్చ రచ్చ చేస్తాం అనమాట. అన్నవి ఆగమైపోతాడు. శంకరన్న 500 ఇచ్చిండు అడగంగానే. శంకరన్న 500 ఇచ్చిండు. తిన్నాక మంచిగా చూపెట్టేస్తా అన్నని నా బ్యాక్ కెమెరా. గైస్ ఇప్పుడాక పెద్ద స్టోరీ అయిందనమాట. అందరైతే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఒక చిన్న స్టోరీ ఏం తెలిసిందంటే ఫ్రంట్ కెమెరాలో చెప్తా. ఆ స్టంట్ ఏంది తెలుసా, మొత్తం ఏంటంటే లడ్డు లేపేసారు. కాలేజీలో నేను వచ్చిన రోజు లడ్డు పోయింది. ఇప్పుడు అది పెద్ద స్టోరీ నడుస్తుంది అనమాట. వదిలేసారు చెప్తారు కానీ దొరకడానికి టైం పడుతుంది. ఏమంటావు బాగా వీళ్ళే కష్టపడతారు, అంత కష్టపడ్డారు కానీ లడ్డు పోయిందంటే బాగా కానీ దొరుకుతారు. ఏమంటావు ఏమైనా దొరుకుతారా లడ్డు కొట్టేసి? ఇగో గైస్ చెప్పిన లడ్డు పోయింది. లడ్డు గాయ అది కొట్టేద్దామంటే ఇది కొట్టేసారు, మనోళ్ళే కొట్టేసారు. కిందిది రైట్ అయిపోతుంది. ఇక ఆల్రెడీ ప్లాన్ స్కెచ్ చేసేసినాం అనమాట ఓకేనా. కింద వాళ్ళకి తెలియదు, నేను వీడియో ఇస్తున్నాను, నా ఛానల్ పేరు తెలియదు. కింద లడ్డు చూద్దాం, పెద్దగా ఉంది. ఆల్రెడీ మధ్యలో చూసారు కదా, ఇక చూడు లడ్డుని జూమ్ చేస్తున్నా చూడు. ఇది రైట్ అయిపోతుంది. ఇక జబుల గణేష్ మహారాజ్ కంటే జై. గుంపుల వాళ్ళు గుంపులో పోయింది. ఇక అంతే గుంపులో రైట్ అయిపోతుంది. ఇక గణేష్ రైట్ అయిపోయినాక ఇక మొత్తం పంచుకొని తినేస్తే అది కరెక్ట్ ప్రాసెస్ అది యాక్చువల్లీ. కానీ ఇక దేవుడు చెప్తుండు మీరే తీసుకోవాలని, మాకే అది అయిపోయింది. ఇక స్కెచ్ చేసేసినాం. ఇక అయిపోయింది. స్కాడ్ వస్తే ఇక ఏముండదు, నమస్తే అంటాం, మొక్కుతాం. జబుల గణేష్ మహారాజ్కి అనేది లేదు, కొర్రుతో దొరికిపోతాము. మళ్ళీ పోయి మొక్కేసి తీసేస్తాం. ఒకటి అటు పంపిస్తాం, ఇటు పంపిస్తాం, ఎల్లో అట్లనే పోతాం. ఇదైతే డిస్కషన్ అవుతుంది. కొందరేమో గర్ల్స్ అంటారు, కొందరు బాయ్స్ అంటారు. మావాడు చాకు ఏం బాధ అంతే వచ్చినాం మొత్తం మొత్తం డిస్కషన్ అయితే అవుతుంది. డిస్కషన్ అవుతుంది ఇక చూడు వాళ్ళు ఎట్లా టిచ్ అయిపోతారు. డిస్కషన్ చూడు. తెల్ల పడతలే, ముఖం తెల్లలేదు. లడ్డు కొట్టేసిందేమో తినేటోటి తిన్నాక ఇగో గిడ పడేస్తారా బంగారం ఇది యాక్చువల్లీ. ఇగో ఆడదింది. ఇగో మనోడు యాక్చువల్లీ మంచి పని చేస్తుండు, దేవుడు ఒక ఆశీర్వాదం ఇస్తాడనమాట. నేనే తీసామనుకున్నా, ఇక చేసేస్తుంది. మంచి పిల్లలు వస్తాయి భవిష్యత్తులో ఒక మంచి లైఫ్ ఉంటుంది. ఏమైనా కోరిక కావాలంటే కోరుకో, నేను ఇస్తా తదాస్తు అని. పెళ్లి చెల్లి కావాలా అని కోరుకున్నా.
కల్పిస్తాను మా లడ్డు చోరు మా లడ్డు చోరు మళ్ళీ బండిలు ఉంటుంది వికాస్ వికీ ఆన్లైన్ ఇగో లడ్డు పోతే ఇగో ఈమని అడుగుర్రి ఇగో లడ్డు చూడుర్రి. ఈ లడ్డు తీసుకొని మేము దొరికితే దెబ్బలు తినదంట ఈమె దెబ్బలు తినదంట అలా గ్యాంగ్ లో లీడర్ లడ్డు తినాలంటే మీకు లడ్డు పోతే ఈమెనే పట్టుకోర్రి. ఇగో ఈమె అయితే పెద్ద దొంగ గ్లాస్ బండిలు ఉంటుంది. లడ్డు పోతే ఈమెనే పట్టుకోర్రి. కింద లడ్డు పోతే చలో గైస్ లడ్డు అయితే పోయింది కదా. సీసీటీవీ చూస్తారు అనమాట లోపల. మనం చెక్ చేద్దాము. ప్రిన్సిపల్ గా మ్యామ్ అయితే బోరన్ అయిపోతుంది. మ్యామ్ షాపింగ్ ఫైనల్గా అయితే లడ్డు వచ్చేసింది. ఇక కొంచెం ఆరతి ఇస్తారంట, కొంచెం పూజ చేస్తాం. మళ్ళీ అటు దిక్కుపోతా. కొంచెం సీరియస్గా డిస్కషన్ అయింది. ఫైనల్గా లడ్డు గైస్ ముందున్న వీడియోలో లడ్డు అయితే చూసారు కదా. ఆ కలర్ వేరా, ఈ కలర్ వేరా. ఇగో లడ్డు చేంజ్ అయింది. మళ్ళీ లడ్డు అయితే వచ్చేసింది. జర్రసేపట్లోనే లడ్డు వచ్చేసింది. సెట్ చేసినాం. ఇక వాళ్ళు ఏందో మొత్తం వీడియో అంత దొరికిండే సెట్ అయిపోయింది. రేపు మళ్ళీ మాట్లాడతారు. ఓకేనా. ఇక లాస్ట్ డే వీడియో తీస్తాం అనమాట. లాస్ట్ డే వీడియో చూడరు. ఓకేనా. ఇప్పుడైతే కొంచెం మా బ్రదర్స్ వీడు మాట్లాడుతారు. మాట్లాడినాక ఎండ్ చేసేస్తాం అనమాట వీడియో. ఓకేనా. మధ్యలో సినిమాటిక్ షార్ట్స్ కూడా చూస్తారు కదా. వన్ ఆఫ్ ది వంబర్ సీనియర్లా మా బ్యాచ్ ఈమె వచ్చేసింది. గైస్ ఇప్పుడైతే బ్లాగ్ అయితే చూసారు కదా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీళ్ళందరూ లడ్డు అయితే స్టోరీ అయింది అనుకో. ఎట్లా అవుతుంది ఓకేనా. రైట్. Bye.